మోషే తన మామయు మిద్యామీను పురోహితుడైన యిత్రో మందలను మేపుచుండెను. అతడు అడవి అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ అయిన హోరేబు కడకు వచ్చెను. అక్కడ ఒక పొద నడిమి నుంచి వెలువడు నిప్పుమంట రూపమున యెహోవా దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కనులెత్తి చూచుచుండెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుట లేదు. అంతట మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయను, పొద ఏల కాలవుట లేదో తెలుసుకొనవలయను అని తలంచెను. అలా ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యెహోవా పొద నడిమి నుండి, మోషే, మోషే అని పిలిచెను. అందుకు మోషే, చిత్తము ప్రభూ అని అనెను. యెహోవా మోషేతో, దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, నీవు నిలుచుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పాను. మోషే దేవుణ్ణి చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. అంతటా దేవుడైన యెహోవా, ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించు బాధలు నేను కన్నులారా చూచితిని. దాసాధ్యక్షుల భార్య నుండి విడిపింపమని వారు చేసిన మనవిని నేను వింటిని. వారు పడుపాట్లు గుర్తించితిని. కనుకనే వారిని ఆ దేశము నుండి భాగ్యవంతమైన సువిశాలమైన పాలు తేనెలు జాలువారుదైన కానాను దేశమునకు, అనగా వాగ్దాన భూమికి చేర్తును. కావున రమ్ము, ఐగుప్తు దేశము నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వెలుపలకు తీసుకొని వచ్చుటకు నిన్ను ఫరో వద్దకు పంపెదను అని మోషేతో చెప్పాను. అంతట మోషే దేవునితో, ఫరో రాజు వద్దకు వెళ్ళుటకు గాని, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి తీసుకొని వచ్చుటకు గాని నేనేపాటి వాడను అని చెప్పాను. అందుకు దేవుడు, నేను నీకు తోడై యుందును, నిన్ను పంపించినది నేనే. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి, మీ పితరుల దేవుడు నన్ను మీ వద్దకు పంపెనని చెప్పవలెను కదా. అప్పుడు వారు, ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలెను అని అనెను. యెహోవా మోషేతో, నేను ఉన్నవాడను అని అనెను. మరియు ఉన్నవాడు నన్ను మీ వద్దకు పంపెను అని ఇశ్రాయేలీయులతో చెప్పుమనెను. అప్పుడు మోషే, వారు నన్ను నమ్మకున్నా ఎట్లు, నా మాట చెవిని పెట్టకున్నా ఎట్లు? యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని నాతో అనిన ఏమి అగును అని అనెను. అందుకు యెహోవా, నీ చేతిలో ఉన్నదేమిటి అని మోషేకు అడిగెను. అతడు కర్ర అని బదులు పలికెను. యెహోవా, దానిని నేల మీద పడవేయుము అనెను. మోషే కర్రను నేల మీద పడవేయగా అది పాముగా మారెను. మోషే వెనుకంజ వేసెను. యెహోవా, నీ చేయి చాచి దాని తోక పట్టుకోమనెను. మోషే చేయి చాచి దానిని పట్టుకొనెను. అతని చేతిలో పాము కర్రగా మారెను. యెహోవా మోషేతో, ఇక ఇట్టే చేయుము. అప్పుడు వారు, తమ పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నిజముగా నీకు ప్రత్యక్షమాయెనని వారు నమ్ముదురు అని పలికెను. అప్పుడు మోషే, ప్రభూ, నీకిష్టమైన వానిని ఇంకొకరిని పంపుము అని పలికెను. ఈ మాటలకు యెహోవా మోషే మీద మండిపడెను. నీ సోదరుడు అహరోను ఉన్నాడు కదా, అతడు మంచి మాటకారి అని నేను ఎరుగుదును. నీవు అతనితో మాట్లాడుము. ఏ సందేశము చెప్పవలెనో అతనికి చెప్పుము. అతడే నీకు బదులుగా ప్రజలతో మాట్లాడును. అతడే నీ వాణి అగును. ఈ కర్రను చేత పట్టుకొనుము, దీనితో నీవు అద్భుత కార్యములు చేయుదువు అని చెప్పాను. పిమ్మట మోషే తన మామ అగు యిత్రో కడకు తిరిగి వచ్చి అతనితో, ఐగుప్తు దేశంలోనున్న నా చుట్టపక్కలను బ్రతికి ఉన్నారో లేరో తెలుసుకొనవలెను. వారి కడకు తిరిగి వెళ్ళుటకు నాకు సెలవియ్యుము అని అనెను. యిత్రో మోషేతో, నాయనా, ప్రశాంతముగా వెళ్ళి రమ్ము,
అని పలికెను. ఈ విధముగా యెహోవా దేవుడు అప్పగించిన కార్యమును నెరవేర్చుటకు మోషే బయలుదేరి మోషే ఫరోతో తమ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి పంపించమని ఇది యెహోవా ఆజ్ఞ అని చెబుతాడు. అందుకు ఫరో యెహోవా ఎవరో నాకు తెలియదు అని చెబుతాడు కఠినమైన హృదయంతో. అందుకు మోషే దేవునికి ప్రార్థన చేస్తూ, దేవా, మీరు చేయమన్నదే నేను చేశాను, కానీ నీవు ఎందుకు ఫరో హృదయాన్ని ఇంత కఠినంగా చేసి ఉన్నావు? మేము వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రజలను మరింత ఎక్కువగా హింసిస్తున్నాడు అని చెప్పాను. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోయే దానిని నీవు తప్పక చూస్తావు, అతడు ఈ ప్రజలను వెళ్ళనిస్తాడు అని చెప్పాను. తరువాత మోషే అహరోను ఫరో వద్దకు వెళ్తారు. దేవుని శక్తిని ఫరో ముందు ప్రదర్శించడానికి మోషే తన చేతి కర్రను కింద పడవేయగా అది పాముగా మారెను. ఫరో వద్ద ఉన్న మంత్రగాళ్ళు కూడా తమ చేతిలో ఉన్న కర్రలను పాములుగా మార్చెను. కానీ మోషే కర్ర ఆ పాములన్నింటినీ మృంగివేశెను. ఈ దృశ్యం చూసినా కూడా ఫరో హృదయం కరగలేదు, కఠినమైనది. అప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను పంపించను అని చెప్పాను. ఉదయమైనది. దేవుడు మోషే అహరోనులను ఏటి ఒడ్డున ఉన్న ఫరో వద్దకు పంపించారు. అప్పుడు మోషే ఫరోతో, నీవు దేవుని మాట వినలేదు కాబట్టి నీవు యెహోవాను తెలుసుకొనుటకు నేను నా కర్రతో ఏటిలోని నీటిని కొడతాను, దేవుని శక్తిని చూడు అని మోషే నైలు నది ఒడ్డున కర్రతో నీటిని కొట్టగా నీరు నెత్తురుగా మారెను. చేపలు చచ్చి నీరు కంపు కొట్టెను. ఐగుప్తులో ఉన్న నదుల మీదకి, వాగుల మీదకి, చెరువుల మీదకి, చివరికి తొట్టులలోనున్న కుండలలోనున్న నీరు కూడా నెత్తురుగా మారెను. ఇది 7 రోజుల వరకు కొనసాగెను. ఫరో వద్ద గల మంత్రగాళ్ళు కూడా ఇలానే నీటిని నెత్తురుగా మార్చివేశను. అందువల్ల ఫరో హృదయం కఠినముగా మారెను. దేవుడు ఎందుకు నీళ్ల ద్వారానే ఈ తెగులును తెప్పించాడు అంటే, ఐగుప్తీయులు నైలు నది దేవత అయిన హపీని పూజిస్తూ ఉండేవారు. కనుకనే దేవుడు తన ఉగ్రతను నీటి ద్వారానే ఈ తెగులును రప్పించాడు. మరలా మోషే ఫరోతో, నీవు ఇకనైనా ఇశ్రాయేలీయులను పంపించు, లేదంటే నీ రాజ్యమంతటిని కప్పల చేత బాధిస్తాను. ఆ కప్పలు నీ ఇంటి లోపలికి, నీ దాసుల ఇంటి లోపలికి, నీ పడక గది లోపలికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి, నీ పొయ్యలోనికి, నీ జనుల మీదకి వస్తాయి అని యెహోవా చెప్పుచున్నాడనెను. మోషే తన కర్రతో ఏటి పాయల మీద, చెరువుల మీద, కాలువల మీద చెయ్యి చాపి ఐగుప్తుల మీదకి కప్పలు రప్పించుము అని అహరోనుతో అన్నాడు. మోషే చెప్పినట్లే అహరోను చేసెను. కప్పలు వచ్చి దేశమంతటినీ కప్పివేశాయి. ఫరో వద్ద ఉన్న మంత్రగాళ్ళు కూడా ఈ విధముగానే చేయడం వలన ఫరో హృదయం కఠినమైంది. అందువలనే ఇశ్రాయేలీయులను పంపించను అన్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ కప్పల వలన విసిగిపోయిన ఫరో మోషేను పిలిపించి, కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుము, అలా చేసిన యెడల ఇశ్రాయేలీయులను పంపిస్తాను అని చెప్పెను. అప్పుడు మోషే యెహోవాను వేడుకొనెను. అప్పుడు కప్పలన్నీ చనిపోయాను. కానీ ఫరో ఇశ్రాయేలును పంపించలేదు. ఐగుప్తీయుల ప్రజలు హాకెట్ కప్పదేవతను పూజిస్తారు. ఈ దేవత సంతానాన్ని ఇస్తుందని వీరి నమ్మకం. అందుకే దేవుడు ఈ దేశం మీదకి కప్పలను రప్పించారు. ఈ సమయంలో వారి దేవత కాపాడుతుందేమో అని వీరి నమ్మకం. కానీ ఆ దేవత ఏమీ చేయలేకపోయింది. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు అని ఈ తెగులు ద్వారా తెలుస్తుంది. మోషే నేల మీద దుమ్మును కొట్టగా దుమ్మంతా దోమలుగా మారెను. అవి జంతువులను, మనుషులను కుట్టెను. ఫరో మంత్రగాళ్ళు ఈ దుమ్ముతో దోమలను చేయలేకపోయిరి. కాగా వారు ఫరోతో, ఇది దేవుని కార్యం అని చెప్పాను. ఫరో హృదయం ఇంకా కఠినంగానే ఉంది. దీనికి కారణం వారి యొక్క దేవుడు జబ్, గాడ్ ఆఫ్ ఎర్త్ కాపాడుతారేమో అనే నమ్మకం. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. మరునాడు ఫరో మీదకి, వారి కొలువారి మీదకి, ప్రజలందరి మీదకి ఈగలను గుంపులు గుంపులుగా వ్యాపించి దేశాన్ని నాశనం చేశాను. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఉండు గోషేను మండలం మీదకి మాత్రం ఒక్క ఈగ కూడా చేరలేదు. ఫరో మరొకసారి తమ తరపున మోషేను యెహోవాకు బలిపీఠం కట్టించి బలి అర్పించమంటాడు.
మోషే యెహోవా దేవునికి మరలా ప్రార్థించగా ఈగలన్నీ చనిపోతాయి. ఫరో హృదయం మరలా కఠినమైనది. ఐగుప్తీయులు కెఫ్రీ అనే దేవతను పూజిస్తారు. కెఫ్రీ అనగా గాడ్ ఆఫ్ క్రియేషన్ అని అర్థం. ఎగిరే వాటన్నిటికీ అధిపతిగా ఇతడు ఉంటాడు అని వీరి భావన. కానీ దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడలేదు. ఐగుప్తు పొలములలో ఉన్న పశువులను అనగా గుర్రములు, గాడిదలను, ఒంటెలను, ఎద్దులను, గొర్రెలను యెహోవా పంపు రోగముల వలన నాశనమాయెను. కానీ ఇశ్రాయేలు పశువులలో ఏ ఒక్క దానికి ఏ తెగులు అంటలేదు. ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను. అయినను ఫరో హృదయం కఠినశిలగానే ఉండెను. ఐగుప్తీయుల ప్రజలు పశుల దేవతలు అమూన్, హఠహోర్ను పూజిస్తారు, ఆరాధిస్తారు. అయినా ఫలితం శూన్యం. మరుసటి రోజు మోషే ఆవాపు బూడిదను మింటివైపు చల్లగా అది దేశమంతటా వ్యాపించి మనుష్యులకు, జంతువులకు బొబ్బలు పుట్టించెను. ఈ బొబ్బలు మంత్రగాళ్లకు సైతం వచ్చెను. అవి పగిలి వ్రణములాయెను. ఫరో హృదయం కఠినమాయెను. మరోవైపు ఐగుప్తీయులు ఈసిస్ అనే దేవతను కొలుస్తుండెను. ఈసిస్ అనగా గాడ్ ఆఫ్ హెల్త్ అని అర్థం. అయినప్పటికీ ప్రయోజనం శూన్యం. మోషే తన కర్రను ఆకాశం వైపు చూపగా ఐగుప్తు రాజ్యం ప్రతిష్ఠించిన నాటి నుండి నేటి వరకు కని విని ఎరుగనంతగా గొప్ప వడగళ్ళ వాన కురిపించెను. యెహోవా దేవుడు రప్పించెను. అది మనుష్యుల మీదకి, పశువుల మీదకి, మొలిచిన మొక్కల మీదకి మొత్తం నాశనం చేసెను. ఐగుప్తీయులు మరోవైపు నట్ అనే ఆకాశ దేవతను పూజిస్తూ ఆరాధించినా ఫలితం లేకపోయింది. వ్యవసాయం నష్టపోవడంతో ఊరిసిస్ అనే వ్యవసాయ దేవతను పూజించినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. మోషే తన కర్ర ఎత్తగా యెహోవా దేవుడు తూర్పు గాలి వెంట మిడుతలను రప్పించెను. అవి నేల అంతటా కప్పివేసెను. వడగండ్ల వానతో నష్టపోగా మిగిలిన భూమిని, పంటను మిడుతలు మొత్తం తినివేసెను. నేల ఇసుమంతయు కనబడకుండా అవి కప్పివేసెను. అంతటా కరువు కాటకాలతో నిండిపోయింది. ఈ సమయంలో ఐగుప్తీయులు సెత్ అనే దేవతను పూజిస్తారు. ఆ దేవుళ్ళు ఏమీ చేయలేకపోయారు. మోషే మింటివైపు కర్ర ఎత్తగా కటిక చీకటి కమ్మెను. కటిక చీకటి అంటే కన్ను పొడుచుకున్న కానరారంత చీకటి అని అర్థం. ఇశ్రాయేలీయులు ఉండు స్థలంలో మాత్రం వెలుగు ప్రకాశించెను. దేవుడు చీకటిగా మార్చడానికి కారణం ఐగుప్తీయులు రే అనే దేవతను పూజిస్తూ ఉండేవారు. మీరు సేవించే దేవుడి కన్నా నేను గొప్ప దేవుడను అని వారు గుర్తించడానికి యెహోవా దేవుడు ఇలా చేసెను. అయినను ఫరో హృదయం మళ్ళీ కఠినమాయెను. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఫరో మీదకి ఒక తెగులు రప్పిస్తాను. ఆ తరువాత ఫరో మిమ్మల్ని ఇక్కడి నుండి తప్పక పంపిస్తాడు. ఆ తెగులు ఏమిటంటే నేను మధ్యరాత్రి ఐగుప్తులోనికి వస్తాను. అప్పుడు రాజు మొదలుకొని దాసుల వరకు ప్రతి ఒక్కరి తొలుచూలు పిల్ల అనగా మొదట జన్మించిన స్త్రీ కానీ పురుషుడు కానీ చనిపోతాడు. అదే విధంగా జంతువులలో కూడా ఇది వర్తిస్తుంది. ఈ విషయం మోషే ఫరోకు కూడా చెప్పాడు. తరువాత మోషే ఇశ్రాయేలీయుల చేత పస్కా పశువులను వధించి దాని రక్తం ఇంటి గుమ్మముల మీద చల్లిస్తాడు. ఆ రోజు రాత్రి దేవుడు చెప్పినట్లే ఐగుప్తులలోని ప్రతి ఇంటిలోని అనగా సింహాసనం మీద ఉన్న రాజు బిడ్డ నుండి తిరగటిలో పిండి పిసుక్కునే పనికత్తె మొదటి బిడ్డ వరకు అందరూ మరణించెను. ఇది జరిగిన తరువాత ఫరో మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ దేశం నుండి తీసుకుని వెళ్ళండి. వెళుతూ నన్ను దీవించి వెళ్ళండి అని చెప్పాను. ఈ విధంగా ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దాస్యం నుండి విముక్తి లభించెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.